హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఈరోజు ఒక కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత లైక్లు మటుకు చేయట్లేదు, వీడియోస్ మటుకు చూస్తున్నారు. ప్లీజ్ ప్రతి వీడియోకి లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుందండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇవాళ ములంకాళ్ళ కర్రీతో మీ ముందుకు వచ్చాను. ములంకాళ్ళ ఎగురు మాట, ములంకాయలు కోసేసుకున్నాను అనమాట. కట్ చేసేసుకొని ముక్కల కింద చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని వాటర్లో వేసి ఉంచుకోవాలి. అవి అంటే కొంచెం పచ్చిగా ఉంటాయి కదా. నేను ములంకాయల్లో మొత్తం పొట్టు అంతా గీకనండి, ఇలా ఏసేసుల కింద తీస్తాను అనమాట. అందుకే అలాగ ఉంటాయి గ్రీన్ కలర్లోని. మొత్తం పొట్టు కింద తీసేసామనుకో కూరలో మొత్తం ఇడిపోతాయి అన్నమాట. నేను అలా తీయను, ఏసుల కింద తీసి వాటర్లో వేసి ఉంచుకుంటాను. ఈలోపు పొయ్యి మీద దాకా పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి. నేను ములంకాయలు 3 ములంకాయలు అనుకో, 3 ములంకాయలకి నా 2 ఉల్లిపాయలు అలా తీసుకున్నాను అనమాట. ఎక్కువ గ్రేవీ ఉన్న ఉట్టు ములంకాయల కర్రీ కనుక ఎక్కువ గ్రేవీ ఉన్న స్వీట్ ఇచ్చేస్తుంది. అందుకు ఆనియన్స్ తక్కువ వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్నవి. అందులోనే ఇంకా పసుపు వేసేసి వేపాలండి. ఉల్లిపాయ తొందరగా వేగాలంటే కొంచెం పసుపు అది వేసేసి మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి. ములంకాయలో నీళ్ళు వాడేసుకోవాలి, నీళ్ళతో వేయకూడదు అన్నమాట. అవి తీసేలోపు వాడేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేలోపు మనం ములంకాయలని ఒక ప్లేట్లో పెట్టుకుంటే అవి నీళ్ళన్నీ వాడిపోతాయి. అవి ఎందుకంటే కొంచెం మెత్తబడతాయని అందులో వేస్తాం అన్నమాట. మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచుతాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కొంచెం గట్టి పడతాయి. నేను కట్ చేసేసుకుని పెడతాను ఫ్రిడ్జ్లోని, కాళ్ళ బలంగా పెట్టను. అవి కొంచెం గట్టి పడతాయని గట్టిగా ఉన్న వాటిని తీసి వాటర్లో వేస్తాను మెత్తబడతాయని. టమాటా ముక్కలని ములంకాయల ముక్కలు కలిపి వేసుకోవాలండి. అంటే కొంచెం గ్రేవీ కింద ఉంటుందని టమాటా వేస్తున్నాను అనమాట. టమాటా వేస్తే స్వీట్ రాదు. ఏ కర్రీ అయినా సరే, ఏ కర్రీలో అయినా సరే ఒక టమాటా తగిలించుకోవాలి. టమాటా కంపల్సరీ వేస్తేనే ఆ గ్రేవీ బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ములంకాయల ముక్కలు టమాటా ముక్కలు కొంచెం వేపుకోవాలండి, బాగా వేపుకోవాలి. వేపుకున్నాక అది వేగిపోయినాక ఇంకా లాస్ట్లో కొంచెం మసాలా వేయాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకుని పెట్టుకుంటాం కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం వేపుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట, తొందరగా కూడా అయిపోతుంది. ములంకాయలు కూడా తొందరగా ఉడుకుతాయి, చాలా సింపుల్ ప్రాసెస్. కానీ పచ్చివాసన పోయిందాక వేపుకోవాలి ఏదైనా సరే. ఆ స్మెల్ ఉందనుకో కూరలో అది తినలేమండి, తినేటప్పుడు ఇంకా అదే తగులుతూ ఉంటుంది నోటికి, ఇంకెళ్ళదు. పచ్చివాసన ఎప్పుడు పోయిందాక వేపుకుంటామో అప్పుడు ఆ కర్రీ అన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. కొంచెం స్లోగా చేసుకోవాలి, హడావిడిగా మాడబెట్టేసి హడావిడిగా చేయకూడదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాక అది వేగిపోయినాక కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకున్నానండి. గరం మసాలా అంటే ఏమీ కాదు, నేను ఇంట్లో చేసుకుంటాను అనమాట. దాల్చిన చెక్కని లవంగాలు పొడి చేసుకుంటాను, ఆ పొడిని గరం మసాలా అంటాను. తర్వాత ధనియాల పౌడర్ కూడా చేసి పెట్టుకుంటాను, ధనియాల పౌడర్ వేస్తాను. ధనియాల పౌడర్ అవన్నీ వేసాక కొంచెం వేపాలండి, సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అడుగు అంటనివ్వకూడదు, అడుగు మాడిందంటే కూర ఉడికినప్పుడు కూడా అడుగు మాడిపోతుంది. అడుగు అంటకుండా చూసుకోవాలి. చూసారు ఎంత సింపుల్గా చిన్న కర్రీ, ములంకాయలే కనపడుతున్నాయి అందులో, ఆనియన్స్ అవి కనపడవు, తక్కువగా వేసుకోవాలి. తర్వాత ఇంకా కారం వేసేసుకోవాలన్నమాట. నేను ముందు కొంచెం సాల్ట్ వేసాను, ఆల్రెడీ నేను ముందే వేసాను కొంచెం సాల్ట్, ఆనియన్స్ వేపేటప్పుడు వేసాను. అందుకు ఇప్పుడు ఒక కారం వేస్తున్నాను అనమాట. ఒకవేళ సరిపోకపోతే వేయచ్చులే లాస్ట్లో అన్నట్టు కారం వేస్తున్నాను. కారం వేసి కూడా కొంచెం వేపాలండి. కారం వేసి కొంచెం బాగా వేపాలి, అంటే ఆ సిమ్లో పెట్టి వేపాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, కొంచెం వేస్తున్నాను. అంటే ముందు వేసింది ఉల్లిపాయలతో వేగిపోతుంది, కొంచెం ములక్కాయలకు అది పట్టాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటాను నేను. అంటే బాగా ఎక్కువ ముందు కొంచెం తర్వాత కొంచెం వేసుకోవాలండి. ఎప్పుడు సాల్ట్ ఒకేసారి వేసేసుకున్నామంటే ములంకాయలను పట్టేస్తుంది, మనం ములంకాయ తిన్నప్పుడు ఉప్పుగా తగులుతుంది అన్నమాట. అందుకే కొంచెం కొంచెం వేసుకోవాలి సాల్ట్. అది వేసేసుకుని కొంచెం కలుపుకోవాలండి. వేగిపోయింది కదా, వేగిపోయాక ఇంకా వాటర్ పోసుకోవాలి అందులోని. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకుని వాటర్ పోసుకోవాలి. ఎక్కువ వాటర్ కూడా పట్టదండి, ఎక్కువ వాటర్ పెట్టామంటే బాగా మెత్తగా అయిపోతాయి ములంకాయల్లో. ఎక్కువ వాటర్ వేయకూడదు, మనం వండుకుని కూరని బట్టి ఆ వాటర్ అవి వేసుకోవాలండి. కొంచెం ఆ ములంకాయలు ములిగిన దాకా సరిపోద్ది. చూస్తున్నారు కదా చాలా తక్కువగా ఉంది. మనం వాటర్ తక్కువ వేసుకున్నా సిమ్లో పెట్టుకుని చేసుకుంటే వంట వాటర్ సరిపోతాయండి. హై ఫ్లేమ్లో పెట్టేసామంటే వాటర్ ఎగిరిపోతాయి, కూర ఉడకదు, కాళ్ళు అవి ఉడకవు. ఎప్పుడైనా సరే వాటర్ తక్కువ వేసుకుని సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. సిమ్ అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్ మీద. ఇంకా అయిపోయింది కదండి, అది మూత పెట్టేసుకోవటమే. కొంచెం గోవులాడాక మూత పెట్టేసుకుంటే ఒక్క 5 మినిట్స్లో మళ్ళీ మూత తీసి చూడొచ్చండి. 5 మినిట్స్లో మూత తీసి చూస్తే అది ఉడుకుతూ ఉంటుంది, తేలుతా ఉడకాలన్నమాట.
చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. అలా ఉడికినాక ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకోవాలి. దగ్గరికి వచ్చేయాలండి, అందులో వాటర్ అనేది ఉండకూడదు, పైకి అలా ములంకాయలు కనపడతా ఉండాలన్నమాట. అప్పుడే ఇగురు కూర టేస్ట్ అండి. వాటర్ కింద ఉంటే బాగోదు. చాలామంది వాటర్ కింద వండుతారు కర్రీస్, అవి అయితే మాకు నచ్చవండి, మేము ఇలాగే వండుకుంటాం. అదేనండి కర్రీ ములంకాయల ఇగురు. అందులో ఒక టమాటా వేసాను, ములంకాయ ఇగురు మాట. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి అని, లైకులు మటుకు చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా ఎవరైనా వచ్చి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో చెప్పొచ్చు. నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో చెప్పొచ్చు అన్నమాట. ఓకేనండి, ఇది ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి కర్రీ ఎలాగొచ్చిందో చెప్పండి. చూసారా ములంకాయలు పైకి తేలుతా కనిపిస్తున్నాయి కదా, నేను చెప్పాను కదా పైకి తేలుతా కనపడాలి ములంకాడని, అలా కనపడతా ఉండాలండి. అలాగైతే కర్రీ అయిపోయినట్టే. మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నాకు కొంచెం వాటర్ కింద అనిపించింది అన్నమాట, అందుకే ఇంకా సిమ్లో పెట్టి ఉంచాను. ములంకాడ అయితే ఉడికిపోయింది. ఓకేనండి, వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. నేను పదే చెప్తున్నాను, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.